నుంచి ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇదేంటంటే మెయిన్గా ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది అది ఈ పర్టికులర్ సినిమా. ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుసు. అది అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణానది తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉండే అక్కడ దొరికిన వజ్రం. అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం అది. సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్ షా నుంచి మొఘల్ ఎంపరర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా సొంత అన్నయ్యని కూడా చంపి దారా సిక్కుని చంపేసిన ఔరంగజేబ్, తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్, అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్, అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది. అది తీసుకురమ్మని అది అసైన్ చేయబడతారు. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది. ఇది దాదాపు 3-4 సంవత్సరాలు క్లోజ్ టు 5 years పట్టింది. 2 కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్ సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం, నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం, వీటన్నిటిలో చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి. ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ 6 months తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఆఫీస్కి ఈ క్యాంప్ ఆఫీస్ కొత్తపేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా 7 to 9 మార్నింగ్ షూటింగ్ చేస్తాం. ఎప్పుడన్నా సండేస్ కుదిరితే ఒక రోజు ఒక 9 గంటలు చేయటం అలా జరిగింది. సో ఫైనల్గా సినిమా ఫినిష్ పూర్తయింది. ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్, అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక హిందూగా నువ్వు వెళ్తున్నాలంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్. సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్ తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముండదు. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. ఇది నేను చేయటం వల్ల దీనికి ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ బట్ నేను మటు సినిమా చేసినప్పుడు ఇట్ ఈస్ బియాండ్ పాలిటిక్స్.